స్వామి జరుగు జీతంగా సార్ విజయేంద్ర సార్ స్వామి జరుగు ఒక్క నిమిషం విజయేంద్ర సార్ అదే రా సరే కంటిన్యూ కంటిన్యూ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्मये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం నమః శివాయ. కార్తీక పురాణము 10వ అధ్యాయము. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవరు? వాడి పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మంలో నెట్టి పాపములు చేసి ఉండను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠంలోకి తీసుకొని పోయిన తర్వాత నేమి జరగను వివరించవలసినదిగా ప్రార్థించను. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును వాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతులు వైకుంఠంలోకి తీసుకొని పోయిన తర్వాత హిమకింకరులు తమ ప్రభువు యమధర్మరాజు కడకేగి, ప్రభు తన ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చటకు వెళ్ళగా అచలకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠంలోకి తీసుకొని పోయి, మేము చేయనది లేక చాలా విచారించు ఇతరకు వచ్చిన వారము అని భయకంపితులు విన్నవించుకుంది. అవురా, ఎంత పని జరిగింది? ఇప్పుడు ఎట్టి విధముగా జరిగి ఉండలేదు. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో అదియా సంగతి, తన అవసాన కాలంలో నారాయణాని వైకుంఠవాసుని నామస్మరణం చేసి ఉండెను. అందులో గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయి, తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామ స్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామీలు నాకు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకున్నాను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించను. శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యము పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేవాడు. ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దవడిచే చేయనిది లేక ఆమె భర్త చూచి చూడనట్టుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టము అని భార్యతో ఆయన. అందులో ఆమె చీదరించుకొనచ్చు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుగునటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయిన చూడక విటునిపై మనసు గలదై మగని తలనూడటం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను వెండింతులు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసను. అతడు చేయనిది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని అలసిపోయి దేశాటనకు వెళ్ళిపోయాను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోచుండెను. అతని పిలిచి పోయి, నీవు ఈ రాత్రి నాతో ప్రతిక్రీడ సరుపుటకు రమ్మని కోరాను. అంత నా చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడుతుంది, నేను నీచ కులస్తును, చాకలి వాడని, మీరు ఈ విధంగా పిలుచడం యుక్తము కాదు, నేను ఎట్టి పాపము చేయదాను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను. ఆమె చాకలివాని అమాయకత్వం లోన నవ్వుకొని అచడు నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తమ కామవాంఛ తీర్చమని పడి విధంలో బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చి, అయ్యో నేను ఎంతటి పాపమును ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకులోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం మంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనం ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సినదిగా పంపాను.
కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త కనురాగమునకు పాత్రురాలైన. కొంతకాలమునకు శివార్చనకు నేనియు వ్యాధి సంక్రమించిన దినదినముగా క్షీణించి మరణించను. అతడు రౌరాలి నరక కూపం నుండి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమ కుమారుడై కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవతార్చనము చేసి ఉండడం వలన నేడు జన్మముల పాపములు నశించడం చేత అజామీలుడై పుట్టాను. ఇప్పటికి తన అవసాన కాలంలో నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠమునకు పోయాను. బ్రాహ్మణుడు భార్య ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమదూతలు సంభవించి ఒక మాలవాని ఇంట జన్మించను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండన్న పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడ శిశువుని తీసుకొని పోయి అడవి అందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోన పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమని. ఆ బాలికని అజామీలుడు ప్రేమించను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఇటువంటి వారైనా మోక్ష పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారను ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తము.